నమస్తే, వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ. నవంబర్ 24న యాదవ కుర్మ బంధుమిత్రుల వన సమారాధన ఖమ్మం చెరుకురి మామిడి తోటలో జరుగుతుంది అని కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య, కుర్మ జాతీయ రాష్ట్ర జిల్లా స్థాయి అఖిల భారత యాదవ మహాసభ నాయకులు పాల్గొంటారని ప్రకటించారు. కార్యక్రమంలో ప్రతి కుర్మ యాదవ కుటుంబం పాల్గొని జయప్రదం చేయవలసిందిగా అఖిల భారత యాదవ మహాసభ జిల్లా గౌరవ అధ్యక్షులు మేకల మల్లిబాబు యాదవ్, జిల్లా అధ్యక్షులు చిలకల వెంకట నరసయ్య, జిల్లా యాదవ యువజన అధ్యక్షులు చిత్తారి సింహాద్రి యాదవ్ పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా ముదిగొండ తిరుమలాయపాలెం మండలం ప్రచార జాథా నిర్వహించి కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మల్లిబాబు యాదవ్ మాట్లాడుతూ, పట్టణాలలో గ్రామాలలో నివసించే ప్రతి వ్యక్తి ఆధునిక నాగరికతకు అలవాటు పడి ప్రకృతిని ఆస్వాదించడం కరువైంది. అలాంటి ప్రకృతిని ఆరాధించడమే వనభోజనాల ప్రధాన ఉద్దేశమని అన్నారు. గతంలో వనభోజనాల సందర్భంగా జరిపే యజ్ఞయాగాదులు, హోమాల వల్ల వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు పచ్చగా ఉండేవి అని, ఆ సాంప్రదాయాన్ని మన యాదవులే ప్రారంభించడం అదృష్టమన్నారు. కార్యక్రమంలో పొదిల సతీషు, వాకదాని కోటేశ్వరరావు, తెల్లబోయిన రమణ, తోడేటి లింగరాజు, కాసు మల్లేష్, దుప్పటి రవి, కురుమ, వాకదాని కన్నయ్య, కొట్టే శ్రీనివాసరావు, పోతురాజు పురుషోత్తం, బట్టు బసవయ్య, చిలకల రామకృష్ణ, ధనియాకుల సాయి, మేగడ శ్రీనివాసరావు, కోటయ్య, మీగడ నాగరాజు, వట్టి నాగేశ్వరరావు, రాగం కోటేశ్వరరావు, కనక బండి శ్రీనివాసరావు, పుచ్చకాయల రామకృష్ణ, పుచ్చకాయల అప్పారావు తదితరులు పాల్గొన్నారు. దాంతోపాటు రాష్ట్ర అఖిల భారత యాదవ మహాసభ జాతీయ నాయకులు, అదేవిధంగా రమేష్ యాదవ్ గారు, లక్ష్మణ్ యాదవ్ గారుతో పాటు ఇంకా చాలామంది పెద్దలు రాబోతా ఉన్నారు. దానికి వచ్చి మరి మన కులమంతా కూడా కలుసుకొని మరి ఆ రోజు విజయవంతం చేసుకోవాలని మరి అన్ని మండలాల్లో ఇక ఖమ్మానికి దగ్గరకు ఉన్నటువంటి ముదిగొండ మండలం నుండి కూడా ఎక్కువ శాతం వస్తారని, రావాలని చెప్పి ఈరోజు పెద్దలు అందరినీ కూడా మరి కలిసి పోస్టర్లు ఆవిష్కరణ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉదయపూర్వకంగా ఖమ్మం జిల్లా అఖిల భారత యాదవ మహాసభ తరఫున ఉదయపూర్వక నమస్కారాలు. జై హింద్, జై యాదవ్, జై యాదవ్, యాదవ్ ఐక్యత, జై యాదవ్. 24వ తారీఖు చెరుకూరి మామిడి తోటలో అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో యాదవుల వన సమారాధన కార్యక్రమం నిర్వహించబడతా ఉంది. దానికి కొండపల్లి మండల నలుమూలల నుండి యాదవులు ఫ్యామిలీ మొత్తం కూడా అందరూ వచ్చి విజయవంతం చేయాలని చెప్పి ఈరోజు కొండపల్లి మండలానికి రావడం జరిగింది. కొండపల్లిలో దానికి ముఖ్య అతిథులుగా నూతనంగా ఎన్నికైనటువంటి మన ఎన్నపూసల సీతారాములు గారు, మరి అదేవిధంగా పెద్దలందరూ మల్లిపోయిన సీత గారితో పాటు పెద్దలు లింగయ్య అందరూ కూడా రావడం జరిగింది. నాగేశ్వరరావు గారు, మరి అందరూ కూడా అఖిల భారత యాదవ మహాసభ తరఫున ఉదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి రేపు 24వ తారీఖు ఉదయం 9 గంటల నుండి 5 గంటల వరకు అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో వన సమారాధన కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. దానికి మరి హైదరాబాద్ నుండి పెద్దలు రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు, అదేవిధంగా ప్రభుత్వ ఇప్పు ఆలేరు ఎమ్మెల్యే బీర్లా కుర్మ గారు, ఐలయ్య గారు, మరి అదేవిధంగా ఇంకా జాతీయ అఖిల భారత యాదవ మహాసభ జాతీయ నాయకులు అందరూ వస్తూ ఉన్నారు. దానికి మరి కళాకారులు, అదేవిధంగా కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. మరి పిల్లలతోటి పెద్దలు అందరూ ఫ్యామిలీతో వచ్చి మరి మన యొక్క ఆ రోజు పరిచయాలు, మరి యాదవులు మరి ఎంతో చరిత్ర కలిగినటువంటి యాదవులం కాబట్టి మనం ఆ రోజు మరి వన సమారాధన చేసుకుందామని నిర్ణయించడం జరిగింది. దానికి మరి అందరూ రావాలని కోరుకుంటాం. యాదవ మహాసభ తరఫున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో రేపు 24వ తారీఖున ఖమ్మం చెరుకూరి మామిడి తోటలో వన సమారాధన కార్యక్రమాన్ని మరి నిర్వహించడం జరుగుతామన్నది. దానికి మన యాదవ సోదర సోదరీమణులు కుటుంబ సమేతంగా వచ్చి మరి విజయవంతం చేయాలని మరి ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం కోసం ఈరోజు మరి వెంకటగిరితో పాటు కొండపల్లి, కోసమంచి, తిరుమలాయపాలెం, మరి సింహాద్రి గారు, వెంకట నరసయ్య గారు, మరి కొంజర్ల, వైరా, మరి తల్లాడ, గోనకల్లు, చింతకాని అంటే ఇప్పుడు మీకు వెంటనే అక్కడ పంచుకున్నాం. మరి నేను ఇటు పోతాను, మీరు అడుగుకోండి అని చెప్పేసి, ఎందుకంటే టైం లేదు, దగ్గరకు వచ్చింది కాబట్టి మరి మనమంతా కూడా ఒకరోజు మరి మనమంతా యాదవులం. మరి అది ఏంది, ఉన్నోడు లేనోడు పేదోడు అంటే ఆ రోజు ఏంటంటే ఒక కోటీశ్వరుడు, ఒక పేదవాడు, కూలి చేసుకునేవాడు కూడా అక్కడికి వచ్చిన తర్వాత అందరం కూడా ఒక అదే భోజనం చేసి మరి ఈయన మన కూడా, ఈయన ఇంత మన ఆఫీసర్ మన, లేకపోతే ఇతన మన బంధువు, ఇతన యాదవస అనే ఒక మరి మనకి సంబంధాలు పెరగడం కోసం
మరి మనం దోపరి యుగంలో మరి అసలు ఈ వనభోజనాలు స్టార్ట్ చేసింది కూడా మరి యాదవులు. మరి మనం చూసిన తర్వాతనే ఇవాళ అన్ని కులాలు పెడతా ఉంటే మరి మనం కూడా ఈ కులంలో పుట్టున్నాం, ఈ కులంలో తిరుగుతా ఉన్నాం. మరి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు మనకు కూడా కొద్ది గొప్ప జనరల్ నాలెడ్జ్ కల్పించింది కాబట్టి మన వాళ్ళని మోటివేట్ చేసి మనం పోయినసారి ఎలక్షన్లో కోడటం వచ్చి పెట్టుకోలేకపోయినాం. ఈసారి తప్పనిసరిగా పెట్టాలని అనుకోకుండా నేను సింహాద్రి గారు వెంకట నరసయ్య గారు ముగ్గురం కూర్చొని మరి ఒక ప్రణాళిక చేసి 25 రోజులు కింద మామిడి తోట బుక్ చేశాం. ఈ రోజు ఆ మామిడి తోటను క్యాన్సిల్ చేయడం కోసం చాలా మంది రకాలుగా చెరుకూరు మామిడి తోట దొరకడం అంటే మనకు అది ఒక అదృష్టం అనుకోవాలి. ఎందుకంటే చెరుకూరు మామిడి తోట అంటే ప్రతి ఒక్కళ్ళు కళ్ళు మూసుకొని అది రాగలుగుతారు. మరి ఆ తోటని చేయడం వల్ల ఈ రోజు మా పెడతాను. ఎందుకంటే ఇప్పుడు దొరకక చౌదరీస్ కావచ్చు, ఇంకేరే కాస్టులు అక్కడ పెట్టుకోవాలని అంటే దొరకక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి చెరుకూరు గార్డెన్లో మనం 24వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి 9 గంటల నుంచే కార్యక్రమాలు స్టార్ట్ చేసుకొని సాయంత్రం 5 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు, మరి కళాకారులు పాటలు కావచ్చు, మన ముఖ్యులు పెద్దలు హైదరాబాద్ నుంచి మన రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు, దాంతోపాటు మన బీర్ల ఐలయ్య కుర్మ గారు, మరి ఆయన ప్రభుత్వ వైపు మరి ఆయన గారితో పాటు ఆల్ ఇండియా అఖిల భారత యాదవ మహాసభ నాయకులు పెద్దలు లక్ష్మణ్ గారు, రమేష్ గారుతో పాటు ఇంకా కొంతమంది పెద్దలు